దేశవ్యాప్తంగా కనుక చూస్తే ఈరోజు జరిగిన ఎన్నికల్లో 4వ దశలో 96 లోక్సభ స్థానాలకి ఎన్నిక జరిగింది. ఈ 96 స్థానాలను గెలుచుకోవటం, ఇందులో మెజారిటీ తెచ్చుకోవటం నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క మనుగడకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన 3 దశల్లో ఎన్డీఏ లేదా బీజేపీ తమకు ఉన్నటువంటి ఆధిక్యతలో, తమకు ఉన్న స్థానాల్లో కనీసం 40 స్థానాలు కోల్పోతుంది అని పరిశీలకులు కానివ్వండి, లేదా ఎన్నికల నిపుణులు వాళ్ళు అంచనా వేస్తున్నారు. అంటే మారిన బలాబలాలు, ప్రభుత్వాలు, ఇప్పుడు ఉదాహరణకు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ రావటం, ఇట్లాంటి కారణాల వల్ల బీజేపీ ఎన్డీఏలు 40 స్థానాల దాకా కోల్పోతాయి. అదొకటైతే ఇప్పుడు ఈరోజు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సా, అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ ఈ రాష్ట్రాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఈ రాష్ట్రాల్లో ఎన్డీఏకు బీజేపీకి 49 స్థానాలు ఉన్నాయి. 49. ఈ 49లో 42 బీజేపీకి, 7 ఇతర పార్టీలకు ఉన్నాయి. దాన్ని ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీలకు. అవన్నీ తిరిగి తెచ్చుకోగలుగుతుందా? రెండోది, ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి, కాంగ్రెస్కు చెందని ఎన్డీఏ, యూపీఏలో లేని పార్టీలకు చాలా ఎక్కువ స్థానాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్ కానీ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, ఇంకా కొన్ని పార్టీలు. ఇవేవి ఆ 2 కూటముల్లో ప్రత్యక్షంగా లేవు, పరోక్షంగా బలపరుస్తుండొచ్చు. కానీ మరి ఈ స్థానాలలో బలం పెరుగుతుందా వాళ్లకు? 49లో 42 బీజేపీకి, 7 ఇతర పార్టీలకు అనుకుంటే ఈ 42 తిరిగి తెచ్చుకోగలుగుతుందా బీజేపీ అనేది పెద్ద సవాల్గా ఉంది. ఏపీలో ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి 1, 2 వస్తాయేమో అని ఆశ కొంత ఉన్నప్పటికీ కూడా ఆ తుది ఫలితాల కోసం ఆగాల్సిందే. అక్కడ పోటీ కూడా గట్టిగానే ఉంటుందని అందరూ అంతవరకు చెప్తున్నారు. రెండవది, వాళ్ళు మెజారిటీ రాకూడదు బీజేపీకి అని కూడా వైసీపీ అనేక సార్లు ప్రకటించి ఉంది. అక్కడ నవీన్ పట్నాయక్తో చర్చలు జరిగినా బీజేడీ వాళ్ళతో కలవడం అన్నది అది కుదరలేదు. ఇది ఈ రాష్ట్రాల్లో పరిస్థితి. ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆ తర్వాత యూపీలో 2014తో 2014తో పోలిస్తే 2019లో బీజేపీ 9 స్థానాలు కోల్పోయింది. 9 ఓట్ల శాతం పెరిగిన స్థానాలు తగ్గాయి. 2019లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కలిసి లేవు, కానీ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? నిజానికి గతంలో ఉన్న స్థానాలన్నీ వస్తాయా అన్న సందేహం ఉంది. అంతేకాకుండా పెద్ద రహస్యం ఏంటంటే కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు నుంచి వచ్చాక తరచూ చెప్తున్నారు కదా, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధానిగా నరేంద్ర మోదీ కొనసాగడాన్ని, అందరూ ఆయనే బలపరచడాన్ని ఆయన పెద్దగా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. యూపీలో స్థానాలన్నీ తీసుకెళ్ళి కట్టబెడితే మోదీకే కదా అనే ఒక భావం ఉత్తరప్రదేశ్లో పెరిగింది. అందుకనే అటు ప్రతిపక్షాల ఐక్యత, అంటే ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి ఉండడం, అంతర్గతంగా మోదీ పట్ల పెరిగినటువంటి కొంత విముఖత లేకపోతే అసంతృప్తి, వీటి కారణంగా యూపీలో దెబ్బతింటామేమో అనే భయం ఉంది. మహారాష్ట్రలో శివసేనతో కలిసి బీజేపీ ఇంతకుముందు స్థానాలు తెచ్చుకుంది. అంటే పోటీ విడిగా చేసిన వాళ్ళు కలిసి తెచ్చుకున్న స్థానాలు అసెంబ్లీకి మళ్ళీ తర్వాత విడిపోయారు. కానీ ఇప్పుడు శివసేన వాళ్ళతో లేదు. శివసేనలో సగం ముక్క మాత్రం వాళ్ళతో ఉంది, కానీ ఠాకరే ఇప్పటికీ బయటే ఉన్నారు. అలాగే అన్ని పార్టీలు 2 అయిపోయినాయి అక్కడ, కాంగ్రెస్, ఎన్సీపీ ఇవన్నీ. ఈ పరిస్థితుల్లో అంతకుముందు వచ్చినన్ని స్థానాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. అంటే 49 మధ్యప్రదేశ్, ఇంకొక రాష్ట్రం మధ్యప్రదేశ్లో కూడా మొన్న ఎన్నికలప్పుడే గట్టి పోటీ ఉండింది. ఆ ఓట్ల శాతం ప్రకారం కాంగ్రెస్కి కూడా కొన్ని స్థానాలు వస్తాయి. అందుకని ఇప్పటికే 40 తగ్గిన బీజేపీ ఇక్కడ ఉన్న 49 అయినా తిరిగి తెచ్చుకోగలుగుతుందా, తెచ్చుకోలేకపోతే ఏమవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న బీజేపీకి సంబంధించినంత వరకు. తర్వాత జరిగే దశల్లో గుజరాత్లో కూడా వాళ్ళకి ఇంతకుముందున్నంత హోప్ లేదు. సో మోదీ అంతకంతకు మాట్లాడుతున్న తీరు మారుతూ ఉంది. వ్యక్తిగత అంశాలు, మతపరమైన అంశాలు, లేకపోతే కొంతవరకు దేశ
భద్రత అయితే దేశానికి ప్రతిపక్షం శత్రువులు అన్న పద్ధతిలో మాట్లాడుతున్న తీరు, ఇదంతా అభద్రత నుంచి వస్తున్న స్పందన అనే ఒక విమర్శ చాలా బలంగా ఉంది. మరి ఇప్పుడు ఈరోజు ఈ దశలో వచ్చే పోలింగ్ ఫలితాలు ఎలా ఉంటాయి, అంచనాలు ఎలా ఉంటాయన్నది మనం చూడాలి. ఇంకోటి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు, ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఏం మాట్లాడారు దాని గురించి మనం తర్వాత చర్చిద్దాం. లాంటి వాళ్ళు పని కట్టుకొని ప్రతి చోట వెళ్ళి ఏదేమైనా మోదీ వస్తాడు, ఎన్డీఏకే అవకాశం అని చెప్తున్నారు కదా. అంటే వాళ్ళు చెప్పడమేమో ఏవో లెక్కలు అవి ఇవి చెప్పినట్టుగా ఉంటుంది, కానీ అల్టిమేట్గా చెప్పేది మటుకు మోదీ వచ్చేస్తారని. ప్రశాంత్ కిషోర్ ఏమంటాడు, దక్షిణాదిన తూర్పున బీజేపీకి రావు, ఉత్తరాదిన పశ్చిమాన మటుకు వస్తాయి అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటివన్నీ కూడా ఉత్తరాదిన పశ్చిమాన ఉన్నవే, గుజరాత్ కూడా. అలాంటప్పుడు ఏమొస్తాయి? రాకపోతే ఇబ్బందుల్లో పడరా? దాన్ని కవరప్ చేయడానికే 400 స్థానాలు, 370 స్థానాలు, 300 స్థానాలు అని చెప్పిన బీజేపీకి కొంచెం నిరుత్సాహం కలుగుతుంది, కొంచెం వెనకపట్టు పడుతూ ఉందనే అభిప్రాయం బలంగా ఉంది. దాన్ని కవర్ చేయడానికే ఆయన ప్రతి చోట తిరిగి అక్కడ యూట్యూబ్ ఛానళ్ళతో కూడా మాట్లాడి దాన్ని ఏదో నిలబెట్టి ఒక తనకున్న ప్రచారాన్ని ఇలా తనకున్నటువంటి సంబంధాలను ఉపయోగించి ఒక ఇమేజ్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు కూడా పోలింగ్ ముగిసి దేశమంతటా వచ్చే అంకెలు అవన్నీ చూసిన తర్వాత మనం స్పష్టంగా చెప్పొచ్చు, బీజేపీ ఎదురీత ఏ స్థాయిలో ఉంటుంది. దాంతో పైగా కలిసి వచ్చేవాళ్ళు మొన్న కేసీఆర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ నా పాత్ర పోషిస్తాను, నేను అందుకోసం బీఆర్ఎస్ పెట్టాను, కానీ అది జరగలేదు. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఎన్డీఏనో బీజేపీనో కాంగ్రెసో ఎవరో ఒకరు ప్రాంతీయ పార్టీలను బలపరచాల్సిందే కదా అని ఒక సిద్ధాంతం తెస్తున్నారు కేసీఆర్. అంటే బీజేపీతో కలవడానికి కూడా ప్రాంతీయ పార్టీల కూటమి సిద్ధంగా ఉండొచ్చు అనే సంకేతం ఆయన ఇస్తున్నారు. ఇంకొంతమంది ఇప్పటికీ మాయావతి లాంటి వాళ్ళు, వాళ్ళకి స్థానాలు కూడా లేవు, కానీ వాళ్ళ వైఖరి ఏంటో తెలియదు. ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వైఖరి కూడా తెలియదు. అందుకని దేశ రాజకీయాల్లో కూడా రకరకాలైనటువంటి కలయికలు, పొందికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ ఫలితాలు ఇవి వెలువడ్డాక. దానికోసమే ఏదైనా తెలుగుదేశం పార్టీకి మీద ప్రభావం ఎట్లా ఉంటుంది, ఏపీలో అనేది ఎట్లా ఉన్నా ముందు అసలు ఎవరో ఒకరిని కలుపుకోవాలి అనే వైఖరి బీజేపీ తీసుకున్నట్టు కనిపిస్తుంది. దానివల్ల ఫలితం వచ్చిందా లేదా మనం చూడాలి, వేచి చూడాలి. యా.